హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎక్సలెంట్ మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తోని అన్ని ఇండ్ల మధ్యలో అన్ని రకాల మంచి డెవలప్మెంట్లతోని మీ ముందుకు మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు 125 గజాల్లో ఉంటుంది. మంచి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ కానీ, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ అన్ని రకాల చాలా బాగుంటుంది. బెస్ట్ కన్స్ట్రక్షన్. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. పైన మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇల్లు వచ్చేసి మనకు కొహెడలోని షణ్ముఖ బృందావనం అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. చూసుకోండి, అన్ని చుట్టుపక్కల అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఇక మనం రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు కొహెడ టు పెద్దంబర్పేట వెళ్ళే 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే 12 అయినా సరే రెండింటికి మధ్యలో మనకు సర్వీస్ రోడ్ కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి కాలేజెస్, నారాయణ కాలేజ్ కానీ, మనకు శ్రీ చైతన్య కాలేజ్ కానీ, ఇటు పక్కకు వచ్చేసి మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అన్ని రకాల స్కూల్స్ విషయంలో చూసుకున్న సూపర్ మార్కెట్లు కానీ, బస్ రోడ్ కనెక్టివిటీ చాలా చాలా బాగుంటుంది. మీకు ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకు ఆదిబట్ల టీసీఎస్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగర్ కాలాన్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగా కానీ కేన్స్ కానీ, మనకు కలెక్టరేట్ కానీ 20 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మన ఇంటి నుంచి 30 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. ఎందుకంటే మనకు ఓఆర్ సర్వీస్ రోడ్ అనేది మనకు 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలా ఓఆర్ ఎక్కితే 30 మినిట్స్ డ్రైవ్లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎల్బీ నగర్ మెట్రో 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు పెద్దంబర్పేట విజయవాడ హైవే 8 లైన్ హైవే ఉంది. ఆ హైవే నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చూశారు కదా, మనకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ చాలా అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు 125 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 22.5x50 డైమెన్షన్స్లో 1000 ఎస్ఎఫ్టీలో 2 BHK చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. మన ఇంటి ముందు వచ్చేసి మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 30 ఫీట్ రోడ్, అది కూడా సీసీ రోడ్ ఇవ్వబడ్డది. మనకు అవెన్యూ ప్లాంటేషన్స్, ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ప్రతి ఇంటి దగ్గర మనకు వాటర్ కలెక్షన్ సంబంధించిన పైప్ లైను చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ అన్ని రకాల చాలా మంచి డెవలప్మెంట్తోని మీ ముందుకు ఈ ఇల్లు తీసుకొచ్చాను. కన్స్ట్రక్షన్ ఈ విధంగా చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇలా హైట్ ఉండడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. మంచి స్టాండర్డ్ గల మంచి గేట్ కూడా పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఈజీగా ఒక 2 బైకులు పట్టే విధంగా మనకు పార్కింగ్ అయితే ఇవ్వబడింది. పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైటు వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్కింగ్లో ఎలివేషన్ చూస్తున్నారో మంచి గోల్డెన్ కలర్తోని మంచి స్ట్రక్చర్ అయితే వేయడం జరిగింది. ఏదైతే మీరు సింహదార చూస్తున్నారో ఈ సింహదార వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇంటీరియర్ చేయబడి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీని పక్కకు వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మన విశాలమైన గల్లీ ఇవ్వడం జరిగింది. చుట్టూ మంచి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని, అటు సైడ్ మనకు వెనుకకు ఒక సంప్ ఉంటుంది అండ్ బోర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని మంచి స్టీల్ రీలింగ్తోని బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద చూసుకుని ఎంత ఫేషియస్ ఉందో. ఏదైనా సామాన్లు పెట్టుకున్నా కానీ, మనకి ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ అన్ని రకాల ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. 1000 ఎస్ఎఫ్టీలో ఇది కట్టడం జరిగింది. లోపల 2 BHK ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతాం. చూసుకొని మనకు విశాలమైన ఎక్సలెంట్ ఫ్లోరింగ్, టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తోని ఎక్సలెంట్ స్టార్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇటు వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, టీవీ పాయింట్ కూడా ఎంత అందంగా డిజైన్ చేయడం జరిగిందో. మంచి ప్లాట్ఫామ్తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్, ఈజీగా 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. చూసుకోండి, ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఉన్నకాడికి విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన టైల్స్ కానీ,
ఫ్లోరింగ్ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని అన్ని రకాల మంచి విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని. ఇటు వచ్చేసి మనకి ఇది సౌత్ అయితే సౌత్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా 100% అన్ని రకాల డోర్లు కానీ కిటికీలు కానీ ప్రతి ఒక్కటి 100% వాస్తుని ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక సామాన్లు పెట్టుకునే విధంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. 22.5 ఇంటూ 50 డైమెన్షన్స్ తక్కువనే అయినా కానీ వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి మంచి విశాలంగా ఫేషియస్కి వచ్చింది. ఇందులో ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ మన భవిష్యత్తులో ఒక సరిపడిని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన టైల్స్ కానీ వాడబోయే కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా ఇవ్వబడతాయి. ఏదైనా పని చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు వచ్చేసి మనకు కోహెడలో ఉంటుంది. కోహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తే చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అన్ని రకాల చాలా బాగుంటుంది. చూసుకోండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. ఇది చూసుకోండి ఇది కూడా ఎంత ఫేషియస్ వచ్చిందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ ఒక వాల్ పెయింట్తోని అన్ని రకాల మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా చూసుకున్న 2 విండోలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు సింహద్వారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్ ఉంటుంది. ఈస్ట్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో మంచి సెట్ బ్యాక్లతో. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. చూసుకోండి పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అటు వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు హౌస్కు G+1 పర్మిషన్ ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్ ప్రతి ఒక్కటి మన సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా కట్టడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది అదేవిధంగా రేటు గురించి మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకుంటే అన్ని చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. ఏదైతే మీరు దూరంగా బిల్డింగ్ చూస్తున్నారో ఆ బిల్డింగే శ్రీ చైతన్య కాలేజు. దానికి ఆపోజిట్గా ఆనుకొని మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మన ఈ లేఅవుట్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్కు చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు కొహాడ టు పెద్దంబరపేట వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని హెడ్ రూమ్తోని ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా 2 BHK పోర్షన్ 1000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 63 లక్షలు చెప్తున్నారు. ఈ 63 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధర ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నా. తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.